సంబంధించి చట్టబద్ధత అడుగుతున్నారు రైతులు. అసలు ఏంటి ఇప్పుడు ఇంతకు ముందు అయితే 50,000 ఎకరాలు చాలా ఈజీగా ఇచ్చారు, ఇప్పుడు 16,000 ఎకరాలకు కూడా చట్టబద్ధత అనేది ఏం ప్లాన్ చేయాలి? ఆల్రెడీ చట్టబద్ధత ఉంది కనుకనే గత ప్రభుత్వం రాజధాని తరలించలేకపోయింది. ఆల్రెడీ లీగలీ బైండింగ్ కనుక మీరు చూస్తే జనరల్గా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రభుత్వం అగ్రిమెంట్లు అంటే ప్రభుత్వం అనుకూలంగా చేస్తుంది. కానీ ఆనాడు ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి గారు అగ్రిమెంట్లు చేసినప్పుడు అమరావతి రైతులతో అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు రైతుల పక్షాన చేసిన అగ్రిమెంట్, అందుకే రాజధాని తరలించలేకపోయారు. ఈరోజు మీరు వెళ్ళి చూడండి, అమరావతి పనులు కూడా ఇక్కడ ఎట్లయితే ఎకనామిక్ రీజన్ యాక్టివిటీలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంత స్పీడ్గా జరుగుతుందో అమరావతి పనులు కూడా అంతే స్పీడ్గా జరుగుతున్నాయి. మీరు పొద్దునకి సాయంత్రానికి డిఫరెన్స్ ఉంటుంది, అంత స్పీడ్గా అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. గ్రేటర్ ఎక్స్పాన్షన్, ఎందుకంటే ఒక ఎకనామిక్ రీజన్ బాగుపడాలంటే ఇక్కడ ఎట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నామో, తిరుపతిలో ఎట్లయితే అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఉందో అమరావతి కూడా ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ చాలా చాలా అవసరం. ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ ఏ మూలకి సరిపోదు. అందుకే ల్యాండ్ పూలింగ్ తీసుకుని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తాం. సార్ మీరు కంపెనీలు తీసుకొస్తున్నారు కానీ 99 పైసలకే భూములు ఇవ్వడం అనేది తప్పేంటి ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికీ నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరానికి మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించడానుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలల్లో చేసాం. ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి? టీసీఎస్ ఎందుకు వచ్చింది? గూగుల్ ఎందుకు వచ్చింది? ఇన్సెంటివ్స్తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం కనుక వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, 25% వచ్చింది. దాని తర్వాత రాష్ట్రం దాదాపు 7-10% అని వెనుకుంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్న మీటింగ్లో చెప్పా, సార్ వీ విల్ సెలబ్రేట్ వెన్ ఇట్ ఈస్ 50% అని మీరు గమనించండి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అంటే ఇచ్చాపురం టు కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తున్నాం. సార్ ఈ పెట్టుబడిలో విజయనగరం చేస్తున్నటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని నిన్న కూడా మీరు అనౌన్స్ చేశారు. వైసీపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, మీ వాళ్ళే విపరీతమైన ప్రచారం చేస్తున్నారు, కించపరుస్తున్నారు, మీకు అర్హత ఎక్కడ ఉందని వైసీపీ వాళ్ళు. ఆల్రెడీ మేము యాక్షన్ తీసుకున్నాము. మాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే వైఎస్ భారతిరెడ్డి గారి పైన మా కార్యకర్త ఒక ట్వీట్ పెడితే, ఫేస్బుక్ పోస్ట్ పెడితే అతను జైలుకి వెళ్ళాడమ్మా. వాళ్ళ 5 సంవత్సరాలు నా పైన, కుటుంబం పైన శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు. మీ అందరు చూసారు, ఆడియో ఉంది. ఏం చేశారండి? నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఒక మహిళని కించపరిచినప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో నేను కళ్ళారా చూశాను. ఇది ఇంకో మహిళకు జరగకూడదు, పిల్లలకి జరగకూడదు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద చాలా చాలా ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తే, సోషల్ మీడియాలో ఏజ్ అప్రాప్రియేట్ కంటెంట్ అనేది ఉంటున్నాం. జనరల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఎవరన్నా రావాలంటే ఒక ఏజ్ తర్వాతనే ఆ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ అవ్వాలి. రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా ఉంది. కానీ ఇది పాటించట్లేదు. ఇది మేము డిస్కస్ చేస్తున్నాం. కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశం ఏం చేసిందంటే మినిమం 16 years ఉండాలని ఇప్పుడు రూల్ తీసుకొచ్చారు. సో అప్పుడు ఏంటంటే ఏజ్ అప్రాప్రియేట్ ఉంటుంది. పిల్లలకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సోషల్ మీడియా అంటే అర్థం చేసుకుని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది అనేది ఇవన్నీ మేము డిస్కస్ చేసాం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. 100% గ్రేటర్ డిస్కషన్ జరగాలి. మేము ఇతర దేశాల్లో ఏం చేస్తున్నారని కూడా మేము స్టడీ చేస్తున్నాం. మాకు కొంత అవగాహన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మేము చర్చించి ఒక రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెడతాం. ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కూడా తీసుకున్న తర్వాత దెన్ వీ విల్ ఇంప్లిమెంట్. తెలంగాణ జల వివాదం మీద ఏం సార్ చాలా కాంట్రవర్సీ నడుస్తుంది తెలంగాణలో జల వివాదానికి సంబంధించి. అటు తెలంగాణ మంత్రులు, సీఎంఏ మాట్లాడుతున్నారు, ఇక్కడ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీ జలవనరుల శాఖ మంత్రి మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారు ఈ వివాదం మీద? రాజకీయ లబ్ధి పొందేదానికి కొంతమంది దీన్ని వివాదం చేస్తున్నారు. 2020లో అంటే అప్పుడు ఎవరు ఇక్కడ అధికారంలో ఉంది? వైకాపా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి. అప్పుడే స్టే వచ్చింది ప్రాజెక్ట్ మీద. అది తీసుకొచ్చి ఇప్పుడు వచ్చినట్టు చెప్తున్నారు ఎవరు? వైకాపా నాయకులు. నేను ఒకటే చెప్తున్నా, మనం ఇప్పుడు చేయబోయే ప్రాజెక్టులని ఆంధ్ర రాష్ట్ర భూభాగంలో చేస్తాం. అంటే గోదావరి జలాలు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్రాకు వచ్చిన తర్వాత ఆ నీరుని లిఫ్ట్ చేసి రాయలసీమకి తరలిస్తున్నాం.
దట్ ఈస్ ద విజన్. అంతేగాని తెలంగాణ ప్రాజెక్ట్ చిల్లు ఎవడు పెట్టట్లే కదా భయ్. కామన్ సెన్స్.